ఏదో ఒక కొరత, ఏదో ఒక కొద్దువ, ఏదో ఒక తక్కువ, ఏదో ఒక లేమి అనేది ప్రతి ఒక్కరి మానవ జీవితంలో ఏదో ఒక కొరత మనల్ని ఏం చేస్తుందండి, మనం బ్రతికనన్ని దినములు కూడా మనల్ని వెంటాడుతూ వస్తుంది. అన్నీ ఉన్నప్పటికీ ఏదో తెలియని కొరత, ఏదో తెలియని కొదువ కొన్నిసార్లు ఉంటుంది కదా. అదే సీమోను కూడా ఇక్కడ చెబుతున్నాడు, అయ్యా రాత్రంతా ప్రయాసపడితే కానీ మాకేం కాలేదయ్యా అంటున్నాడు, దొరకలేదు. ఈరోజు మనం కూడా ప్రయాసపడుతున్నాము, అయితే దొరకలేదు అనుకుంటున్నావా? దానికోసం ఫలానా వాటి కోసం ప్రయాసపడుతున్నాను, అయితే నాకు దొరకలేదు, అందలేదు, నేను పొందుకోలేదు అంటున్నావా? ఆ మాటను చెబుతూ ఏం చెబుతున్నాడు తెలుసా అండి, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని. దొరకలేదయ్యా, ప్రయాసపడి తినయ్యా, అయినా నీ మాట చొప్పున ఏం చేస్తానయ్యా నేను అంటున్నాడు, వలలు వేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. దొరకలేదు అని ప్రయాసపడిన దానికి దొరకలేదు అని ఊరికే ఉండిపోలేదు, కానీ దేవుడు చెప్పిన మాట ప్రకారం ఏం చేశాడంటండి, వలలు వేశాడు. హల్లెలూయా. దొరకలేదు, ఒక పక్క నిరాశ, ఒక పక్క నిస్పృహ కదండి, దొరకలేదు, రాత్రంతా కష్టపడింది, ఇప్పుడు దేవుని చెప్తే వెంటనే దొరికేస్తుందా? కొన్నిసార్లు మన జీవితంలో కూడా అలానే అనుకుంటాం కదా. కొన్ని సంవత్సరాల నుంచి అడిగినా, కొన్ని నెలల నుంచి అడిగినా, కొన్ని రోజుల నుంచి అడిగినా, కొన్ని దినముల నుంచి అడిగినాను, ఇన్ని రోజులు జరగండి, ఇప్పుడు జరిగిపోతుందా? ఇన్ని రోజుల నుంచి అడిగినాను, ఇన్ని రోజుల నుంచి ఏడ్చుకున్నానే, ఇన్ని రోజుల నుంచి కన్నీరు కార్చానే, ఇన్ని రోజుల నుంచి బాధపడ్డానే, ఇన్ని రోజుల నుంచి కృంగిపోయానే, ఇన్ని రోజుల నుంచి నలిగిపోయానే, ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు జరగనిది ఇన్ని నెలలు జరగండి, ఇప్పుడు జరిగిపోతుందా అని ఎన్నోసార్లు ఆ సందేహాలు మన హృదయాలలో కూడా ఉంటుంది కదండి. అయితే ఇక్కడ సీమోను చెబుతున్నాడు, రాత్రంతా ప్రయాసపడ్డానయ్యా, దొరకలేదు, అయినను నీ మాట చొప్పున ఏం చేస్తానయ్యా, వలలు వేస్తా. హల్లెలూయా.